సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. ప్రధాని మోడీతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అవ్వడం జరిగింది. ఆ భేటీలో పలు కీలక అంశాలైతే వాళ్ళ మధ్య చర్చకు వచ్చాయి. రాష్ట్రం అభివృద్ధి చెందాలి, రాష్ట్రానికి కావాల్సిన మౌలిక వసతులు కల్పించండి అంటూ కూడా ఆయన మోడీ గారిని అడగడం జరిగింది. అలాగా ఎప్పటి నుంచో అడుగుతున్నారు, పోలవరానికి అడ్వాన్స్గా నిధులు ఇవ్వండి. ఈ విషయాలపైన కూడా చర్చకు వచ్చింది. అసలు ఏం జరిగింది ఆ విషయాలు నేను మీతో చర్చిస్తాను. పోలవరానికి 2,800 కోట్లు అడ్వాన్స్గా నిధులు ఇవ్వాలి, పదే పదే కోరిన ఆ ప్రయత్నాలు ఫలించలేదు. అడ్వాన్స్గా ఇచ్చేందుకు తొలిసారి అంగీకారం తెలిపిన మోడీ సర్కార్ సోమవారం ఆ మాట నిలబెట్టుకుంది. ఎందుకంటే చూడొచ్చు, పోలవరం అనేది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో 3 గవర్నమెంట్లు మారినా కానీ పోలవరం అనేది అయితే ఇంకా కట్టబడలేదు. అది కడతానే ఉన్నారు. కానీ ఆ పోలవరాన్ని గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ఆయన చర్చించడం జరిగింది. ప్రధానంగా సోమవారం పోలవరం కోసమే అంటూ కూడా ఆయన పోలవరాన్ని స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించారు. ఆ ఇంట్రెస్ట్తోనే ఇప్పుడు కూడా ఆయన పోలవరం మీద ఇంట్రెస్ట్ పెట్టి గత ప్రభుత్వంలో చేసిన తప్పుల వల్ల ఎంతో అక్కడ డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయింది, దానివల్ల మళ్ళీ ప్రాజెక్ట్ అనేది వెనక్కి వెళ్ళిపోతూ ఉంది, దాన్ని పట్టించుకోవాలంటే కూడా ఆయన ముందుకు తీసుకెళ్ళాడు. ఆ ప్రభుత్వంలో చేసిన 800 కోట్ల అప్పులు ఉన్నవి, అవి ఇప్పుడు కొత్తగా డిపిఆర్ ఒకటి రూపొందించి డిపిఆర్ ద్వారా అవన్నీ బకాయిలు చెల్లించాలి. అయితే పోలవరం ప్రాజెక్ట్కి 30,000 కోట్లు అయితే శాంక్షన్ చేయడం జరిగింది. అయితే ఇంకా ఆ ప్రాజెక్ట్ డబ్బులు అయితే రావాల్సి ఉంది. ఇప్పుడు ఆ 12,000 పోగా మిగిలినవి ఇస్తా వచ్చింది. ఇప్పుడైతే టోటల్గా ఇంకా 12,000 కోట్లు గవర్నమెంట్కి రావాల్సి ఉంది, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి పోలవరం కోసం. అయితే అవి ఎప్పుడు ఇస్తారంటూ కూడా అవి అడ్వాన్స్గా ఇవ్వండి, ఇప్పటికే బిల్లులు చెల్లించాలి అంటూ పోలవరం అధికారులు అయితే చెప్పడం జరిగింది. ఆ విషయాలు కూడా నిన్న భేటీలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోడీ గారితో మాట్లాడటం జరిగింది. అయితే ఆయన ఈ సంవత్సరం 6,000 కోట్లు, వచ్చే సంవత్సరం ఇంకొక 6,000 కోట్లు, అంటే రాష్ట్రానికి రావాల్సిన 30,000 కోట్లలో పెండింగ్ ఉన్న 12,000 కోట్లు కూడా ఇస్తానని చెప్తున్నారు. దీనివల్ల ఏదైతే బకాయిలు ఉన్నాయో అది 2,000 కోట్లు కూడా ఇచ్చేస్తాకి ఆ 2,000 కోట్లు తక్షణం అడ్వాన్స్గా కావాలని అడిగినందుకు మొత్తం ఇచ్చి ఉంటారని పోలవరం అధికారులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు వరకు పాత డిపిఆర్లో అప్పులు ఉన్నాయి, అవన్నీ వాళ్ళకి ప్రాజెక్టులు చేయాలి. అసలు ఏంటంటే పోలవరం బిల్లులు అనేవి ఫస్ట్ రాష్ట్ర ప్రభుత్వం స్టార్ట్ చేస్తుంది, ఆ తర్వాత కేంద్రం వాళ్ళకి రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఇది జరుగుతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు కొత్త డిపిఆర్లో పాతవి చెల్లించి కొత్తగా మళ్ళీ ఏదైతే పనులు ఉన్నాయో వాటికి కావాల్సినవి చేస్తే మళ్ళీ కేంద్రం అనేది రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఇది కూడా వాళ్ళ మధ్య చర్చకు వచ్చింది. పోలవరం అనేది జాతికి అంకితమైంది ఎప్పుడు 2014 రాష్ట్ర విభజన తర్వాత. ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు, పోలవరం మీద స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించారు, దానివల్ల పోలవరాన్ని సోమవారంగా మార్చుకుని పోలవరానికి ఎన్నో నిధులు కేటాయించాలి అంటూ కూడా ఆయన గత ప్రభుత్వంలో తిరిగారు. ఇప్పుడున్న వైఎస్ఆర్ పార్టీ 2019లో చూసుకుంటూ ఉంటే పోలవరాన్ని నెగ్లెక్ట్ చేసింది, దానివల్ల డయాఫ్రమ్ వాళ్ళు కోల్పోయింది అంటూ కూడా ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్తూ వచ్చారు. ఇప్పుడు ఈ విధానంలో చూసుకుంటా ఉంటే ముఖ్యమంత్రి భేటీ అనంతరం పోలవరానికి మహర్దశ వచ్చిద్దని కూడా అందరూ భావిస్తున్నారు. ఈ గవర్నమెంట్లో అయితే పోలవరం కంప్లీట్ చేస్తూ ఉంటూ కూడా కూటమి ప్రభుత్వం అధికారంలో వస్తుందని చెప్పింది. టోటల్గా ఇది మనం చెప్పుకోవచ్చు పోలవరానికి సంబంధించింది కూడా. చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్.